ఏప్రిల్ 20 లోపు కుంభరాశి వారికి జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. మీరు మిమ్మల్ని మళ్ళీ పునర్జన్మ ఇవ్వబోతున్నారు. అసలు నిజం తెలియాలంటే వెంటనే వీడియోని చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. రానున్న 7 రోజులు మీ పునర్జన్మ అవ్వబోతుంది. మొదటి సూర్య అలాగే మీ రాశి మీద ప్రభావం చూపించబోతున్నారు. దాని తర్వాత శుక్ర వృషభ రాశిలోకి గోచరమం అవుతుంది. ఇక గురువు పునర నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు. ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఇవి మీ జీవితాన్నే మార్చబోతుంది. ఇటు సూర్యుడు, శుక్రుడు అలాగే గురువు కలిసి మీ జీవితంలో అద్భుతమైన మార్పుల్ని తీసుకొని రాబోతున్నారు. ఏప్రిల్ 20 నుంచి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితంలో ఇప్పుడు దాకా ఉన్న అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. మీ చేతిలో నుంచి ప్రతి ఒక్కటి జారిపోతున్నట్టుగా అనిపించే సమయం ఇక మీదట ఆసనం అవటం అనేది లేదు. ఇక దానికి ముగింపే అన్నమాట. ఇక మీ చేతిలోనే ప్రతి ఒక్కటి ఉంటుంది. అలాగే మీరు కష్టపడిందంతా ప్రతి ఒక్కటి మీకే ఫలితం దక్కే సమయం అయితే ఆసనమైనది. ఇక మీ జీవితంలో చాలా మార్పులు అనేవి జరగబోతున్నాయి. మారిపోతున్న ఈ జీవితానికి సాక్షాత్తు ఆ దేవుడే దీనికి సాక్ష్యం. దేవుడు నాకు ఎప్పుడు ఎందుకు ఇలా చేస్తాడు? ఎప్పుడు చూసినా నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది? అన్న బాధ మిమ్మల్ని ఇప్పటిదాకా కృంగి కృషించేలాగా చేస్తూ ఉంది. కానీ దేవుడు ఎప్పుడైనా ఏదైనా ఇవ్వటానికి కాస్త ఆలస్యం చేస్తాడు, కానీ మీ సరైన సమయం వచ్చినప్పుడు మాత్రం మీరు ఊహించినంత కన్నా మించి మీకు ఎప్పుడు కూడా ఇవ్వటానికి సిద్ధపడి ఉంటాడు. అయితే మీకు రానున్న ఈ సమయంలో ఈ 7 రోజుల్లో మీ జీవితంలో 3 మహా పరివర్తనలు జరగబోతున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మేము చెప్పే ప్రతి ఒక్క మాట మీ గ్రహాల మీద ఆధారపడి ఉంది. మీ గ్రహాల్లో ఉండే మార్పులు చేర్పులను బట్టి ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ ఎందుకు ఇలా జరగబోతుంది, ఎందుకని మీ కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి, అలాగే మీ జీవితంలో ఉన్న సూర్యుడు అలాగే శుక్రుడు ఇక గురువు కలిసి తీసుకొచ్చే మార్పులు చేర్పులు ఏ విధంగా ఉంటాయో కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. సూర్యుడు ఎప్పుడు చూసినా మనల్లో ఫుల్ కాన్ఫిడెన్స్ని రేపుతారు. కానీ అదే దాని తర్వాత నెక్స్ట్ రాబోతుంది శుక్రుడు. శుక్రుడు అంటే అసురులకి అధిపతి. మీ లైఫ్లో ఇటువంటి కలిసి వచ్చే పరివర్తన ఏ విధంగా ఉంటుంది, మీ జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చిపోతుంది అనేది కూడా ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఏప్రిల్ 20 తర్వాత మీకే అర్థమవుతుంది మీ లైఫ్లో ఒక కొత్త రకమైన మార్పు అనేది వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడైతే సూర్య మేషరాశిలోకి ప్రవేశిస్తాడో మీలో చాలా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ప్రతిదీ నేను చేయగలనని, ప్రతి ఒక్కటి సాధించగలనని మీలో ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమాత్రం కాదు. మీరు చేయగలుగుతానని చెప్పేసి జెన్యూన్‌గా వచ్చే కాన్ఫిడెన్స్ అన్నమాట. ఇప్పుడు దాకా మీరు అనుకున్న ప్రతి ఒక్క పని దేంట్లో అయితే కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉండటం వలన ఇది నేను చేయగలుగుతానా? చేయలేనా? ఈ కొత్త వ్యాపారం నేను పెట్టచ్చా? పెట్టకూడదా? చేస్తే నేను సాధించుతానా? లేదా? అని చెప్పి మీరు నమ్మకం లేకుండా ఆపేసిన పనులు, అవి ఉద్యోగపరంగా కావచ్చు, లేదు అనంటే బిజినెస్ పరంగా కావచ్చు, లేదంటే మీ రిలేషన్‌లో కూడా ఒక కొత్త అడుగుని తీసుకుందాం అని అనుకునేటప్పుడు మీలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తక్కువ ఉండటం వలన చేయలేని పనులన్నీ కూడా ఇక మీదట ఎప్పుడైతే మేషరాశిలోకి సూర్యం ఎంటర్ అవుతుందో అప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగటంతో మీరు ప్రతి ఒక్క పని ఫుల్ కాన్ఫిడెన్స్తో చేస్తారు. ఎక్కడైతే నమ్మకంతో కాన్ఫిడెన్స్తో మనం ఏ పని అయితే మొదలు పెడతామో ఎప్పుడు కూడా దానికి తిరుగుండదని చెప్పి మనందరికీ తెలిసిందే. మరైతే మీకు కూడా తిరుగు లేకుండా ఉండే సమయం అయితే ఆసనమైనది. ఇక్కడి నుంచి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు పట్టిందల్లా ప్రతి ఒక్కటి మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా చేరుకుంటారు. కాబట్టి మీరు ఎప్పుడైతే సక్సెస్ని చేరుకుంటారో మీ దగ్గరికి పేరు ప్రతిష్ట అనేది వస్తుందో ఆ సమయంలోనే మీకు ఉన్న గ్రహాల మార్పులను బట్టి కొన్ని కొత్త ఛాలెంజెస్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. అది ఎలా అనంటే ఇందాక మనం తెలుసుకున్నట్టుగా ఎప్పుడైతే మీకు సూర్యుడు మేషరాశిలో వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చి ప్రతి ఒక్కటి మంచిగా మీకు స్టార్ట్ అవుతుంది, ప్రతి పని మీరు చేపట్టింది మంచిగా అవుతుంది అని అన్నప్పుడు సక్సెస్ వస్తే సక్సెస్తో పాటు మీకు డబ్బు కూడా వస్తుంది. కాబట్టి ఆ డబ్బు వెనకాల అహంకారం కూడా వస్తుంది. అది ఎందుకు వస్తుంది అనంటే ఎప్పుడైతే మీ గ్రహాలు మార్పు అవుతాయో దాంట్లో వచ్చే ప్రతి అతి పెద్ద మార్పు ఏదైతే ఉందో అది శుక్రగ్రహణం అనమాట.
శుక్రుడు ఎప్పుడైతే మీ దాంట్లోకి ఎంటర్ అవుతాడో ఆ సమయంలో మీకు డెఫినిట్‌గా అహంకారం అనేది కూడా వస్తుంది. అది మీ గ్రహాల్లో మార్పులను బట్టి వచ్చే అహంకారం కాబట్టి ఆ సమయంలో మీరు ఎంత ఎక్కువగా మీ కోపాన్ని, మీ ఈగోని, మీ అహంకారాన్ని అణుచుకొని మీరు ముందుకు వెళ్తే మీకు మరింతగా సక్సెస్ అనేది ఎదుర్కొంటారు. ఇక ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచిగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా గ్రహాల మార్పులు చేర్పుల మూలాన మీ దాంట్లోకొచ్చే మార్పులు కాబట్టి మీరు కాస్తంత జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. మీరు ఇప్పటిదాకా పడిన ఇబ్బందులన్నీ తొలగే సమయం అయితే ఆసన్నమైనది. ఇప్పటిదాకా మీకన్నా కూడా చిన్నవాళ్ళు, మీకన్నా తర్వాత పుట్టిన వాళ్ళు కూడా మీకు సలహాలు ఇచ్చేవాళ్ళే. వాళ్ళు ఇలా కాదు అలా అని చెప్పేసి మీ ముందుకొచ్చి బిల్డప్ ఇచ్చిన వాళ్ళే. అటువంటి వాళ్ళు కూడా ఈరోజు దాకా మీకు సలహాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ నోటి మీద వేలేసుకునే సమయం అయితే వచ్చేసింది. మీకు ఏమాత్రం కూడా తగని అలాగే మీతో ఏమాత్రం కూడా సరిపోని వాళ్ళు కూడా ఇప్పటిదాకా మిమ్మల్ని హేళన చేసినట్టు అలాగే మీ యొక్క మాటని తీసి పారేసినట్టు మీకు ఏమాత్రం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళందరూ కూడా ఇక మీదట మీకు దాసోహం అవుతారు. మీరు చెప్పిన మాటని ప్రతి ఒక్కటి జవదాటకుండా వింటారు. ఒకప్పుడు మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళే ఈరోజు చెప్పండి సార్ అనేనట్టుగా మాట్లాడే స్టేజ్‌కి మీరు ఎదిగే సమయం అయితే వచ్చేసింది. కానీ మీరు ఇక్కడ అతి జాగ్రత్త పడాల్సిన సమయం ఒకటుంది. ఎందుకంటే మీ టైం ఎంత ఫాస్ట్‌గా అయితే మంచిగా సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే సమయంలో జరుగుతుందో అంత ఎక్కువగా మీకు ఫోకస్ చేయాల్సింది ఏంటి అనంటే మీరు మీ లేజీతనం మీదగా అలాగే మీరు అహంకారం మీద రెండిటి మీద చాలా కంట్రోల్ చేయాలి. ఏముంది పనులు జరుగుతున్నాయి కదా! అంతా నాకు అనుకూలంగా ఉంది కదా! ఒకేసారి నేను 4 చోట్ల నుంచి డబ్బులు సంపాదిస్తే మరింతగా నాకు ఎక్కువ లాభం వస్తుంది కదా! అని షార్ట్‌కట్ కానీ మీరు ప్రవర్తించారు అనంటే దాన్ని ఉపయోగించుకున్నారంటే మాత్రం చాలా ఎక్కువగా ఎదురు దెబ్బలు తింటారు. మీరు ఏ మాత్రం కూడా షార్ట్‌కట్‌లని ఏ ఏ విధంగా అయినా సరే దాన్ని నమ్ముకోవద్దు. ఆ విధంగా పనిచేయొద్దు. మీలో ఉన్న బద్ధకాన్ని తీసి పక్కన పెట్టండి. మీ పనుల్ని మీరే చేయండి. ఇప్పటిదాకా మీరు బద్ధకిస్తూ మీ పనుల్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టి దీన్ని ఇలా చేయి, అలా చేయి అని చెప్పేసి వాళ్ళకి గైడ్ చేసేవాళ్ళు. వాళ్ళు మాత్రం మీకు చెప్పినట్టుగానే చేస్తున్నామన్నట్టుగా నమ్మించి అంతే మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు. కాబట్టి అవతల వాళ్ళని నమ్మటం ఆపేసి మీ పనుల్ని మీరు స్వయంగా చేసుకునే సమయం అయితే స్టార్ట్ అయింది. మీరు మీ బద్ధకాన్ని పక్కన పెట్టి అలాగే మీ అహంకారాన్ని కూడా పక్కన పెట్టి ఈ సమయంలో కానీ ఎంత ఫోకస్డ్‌గా ఎంత ఈగోలెస్‌గా పనిచేస్తారో అంతే మీకు సక్సెస్ అనేది దగ్గరవుతుంది. ఇక ఫ్రెండ్స్ 19 ఏప్రిల్‌లో ఖచ్చితంగా శుక్రుడు ఏదైతే ఉన్నాడో మీ గ్రహంలోకి ఎంటర్ అవ్వటానికి వెయిట్ చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే మనందరికీ తెలిసినట్టుగానే శుక్రుడు ఎవరైతే ఉన్నారో అతను అసురులకి అధిపతి. అసురులు ఎంత అధర్మంగా ఉండేవాళ్ళో, ఎంత వాళ్ళు ప్రతి ఒక్క చెడు వ్యసనానికి లోనున్నవాళ్ళో, ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నవాళ్ళో మనందరికీ తెలుసు. అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి అధిపతిగా ఉన్న శుక్రుడు ఇప్పుడు మీ జీవితంలోకి గ్రహాల మార్పుల మూలాన రాబోతున్నారు కాబట్టి ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంతే మంచిది. అది ఏ విధంగా ఉండాలి అనంటే చూడండి, సూర్యుడు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్‌ని తీసుకొనొచ్చి చాలా క్లియర్‌గా చిన్న లాజిక్ అనమాట. ఇక్కడ ఎప్పుడైతే సూర్యుడు మీ మేషరాశిలోకి ప్రవేశించి మీకు ఫుల్ కాన్ఫిడెన్స్‌నిచ్చి మీకు లక్ష్మీ కటాక్షం కలిగేలాగా మీరు పట్టిందల్లా ప్రతి ఒక్కటి బంగారం అయ్యి మీకు ఆదాయాన్ని కల్పించేలాగా చూస్తుంది. డబ్బుల్ని ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేలాగా చేస్తుంది. అక్కడే శుక్రుడు మీలో అహంకారాన్ని తీసుకొనొస్తాడు. దాంతోపాటు వ్యర్థ ఖర్చుల్ని, వ్యర్థ వ్యసనాలకి లోగు అయ్యేలాగా మిమ్మల్ని ఏమాత్రం కూడా ప్రోత్సహిస్తూనే ఉంటాడు. సో మీకు చెడు వ్యక్తులు, చెడు సావాసాలు ఎదురవుతాయి. కానీ ఆ సమయంలో మిమ్మల్ని మీరు ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. మీకు వచ్చిన డబ్బుని కానీ మీరు ఆ సమయంలో వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని లేదంటే చెడు వ్యసనాలకి, చెడి స్నేహానికి పోయి మీరు కానీ డబ్బుల్ని వేరే చోట పెట్టారు అనంటే మాత్రం వచ్చినంత ఫాస్ట్‌గానే డబ్బులంతా పోతాయి. ఇక్కడ మీరు కావాలని చేసుకున్న ఖర్చులు ఏమీ ఉండవు. కాకపోతే గ్రహాల మార్పిడి మూలన ఆ గ్రహాలు అలా నడుస్తూ
పరిస్థితి కాబట్టి మేము మీకు ముందే ఈ విషయాన్ని తెలియచేస్తున్నాం కాబట్టి దాంతో మీరు చేయకూడదు అనుకుంటానే చేసుకుంటూ పోతారు. ఆ సమయంలో కానీ కాస్త మీరు స్థిరంగా ఆలోచించుకొని ఏ డబ్బు ఎక్కడ పెడుతున్నాను, ఈ డబ్బు నేను పెట్టేది జెన్యూనా కాదా, నా దగ్గరికి సహాయానికి వచ్చిన వాడికి నిజంగానే ఇది అత్యవసరమా కాదా అని చెప్పేసి ఆలోచించి మీరు కానీ అడుగు తీసుకుంటే ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లేదు అనంటే సూర్యుడు ఎంతైతే మీకు డబ్బుల్ని ఇస్తూ ఉంటాడో శుక్రుడు అంతే దాన్ని ఖర్చు పెట్టిచ్చేస్తూనే ఉంటాడు. డబ్బులు వచ్చినట్టే వస్తాయి. అలాగే చేతిలోంచి నీళ్లు జారిపోయినట్టుగా డబ్బు కూడా ఖర్చయిపోయి మొత్తం జారిపోతుంది. దాంతో మీకు ఏమాత్రం కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క అడుగుని ఎంతో ఆలోచించి ఆచితూచి కానీ వేస్తే మాత్రం అంతే మీకు మంచి జరుగుతుంది. ఇక డబ్బు రావటం అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ వచ్చిన డబ్బుని మనం ఎంత జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేశామా, ఎంత మంచిగా ఎంత సేఫ్గా దాన్ని ఖర్చు పెట్టామా, అవసరం ఉంటే చేశామా, అవసరం లేకపోయినా కూడా డబ్బు ఉంది కదా అని చెప్పి అహంకారంతో చేశామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ సమయాన్ని ఎంతో జాగ్రత్తగా గుర్తించి దీన్ని ఆచరించండి. ఇక ఏప్రిల్ 20న గురువు ప్రవేశిస్తుంది కాబట్టి మీ రాశిలోకి ఇక తిరుగనేది ఉండదు. పునర్వసు నక్షత్రం ప్రవేశిస్తుంది కాబట్టి మీకు ప్రతి ఒక్కటి మళ్ళీ పునర్జన్మ ఇస్తున్నట్టే. అంటే పునర్వసు అనంటేనే అన్నీ మళ్ళీ పునర్జన్మ తీసుకోవటం. ఏదైతే అంతమైపోయిందో, ఏదైతే జరగదో, ఇక లేదు అని అనుకున్న దాన్ని మళ్ళీ తిరిగి తిరిగి మీ జీవితంలోకి తీసుకొని వస్తుంది. మంచి రిలేషన్ కావచ్చు, డబ్బు కావచ్చు, మీ పేరు ప్రతిష్టలు కావచ్చు, ప్రతి ఒక్క దానికి మళ్ళీ పునర్జన్మ అనేది అది ఇస్తుంది. దీంతో మీరు ఏదైతే నా చేతి నుంచి ఇది జారిపోయింది, ఇది ఇక నా రాతలో లేదు అని అనుకుని అన్నీ ఇప్పుడు మీ కాళ్ళకి ఎదురు పడతాయి. మీరు వద్దనుకుంటున్నా కూడా మీకు ఎదురనేది వస్తుంది. సో మీకు ఈ 3 రాశుల్లో ఏవైతే మీ దాంట్లోకి ప్రవేశిస్తున్నాయో దీని మూలన మీ జీవితంలో జరగబోయే అద్భుతాలైతే అంతా ఇంత కాదు. మీరిప్పుడు దాకా ఎంతైతే ఇబ్బంది పడ్డారో, ప్రతి ఒక్క విషయం దగ్గర వేరే వాళ్ళ దగ్గర మాట పడ్డారో అవన్నీ కూడా తొలగిపోయి ఇక ప్రతి ఒక్కళ్ళ నోటిలో మీ మాటే మంచి పతనంగా, అలాగే మీ పేరు ప్రతిష్టలు మారుమోగితే సమయం అయితే ఉందో అది ఆసనమైనది. దానికోసం మీరు కూడా ఎంతో చక్కగా రెడీ అయి ఉండండి. కానీ దీంతో పాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సమయం ఏదైతే ఉందో అది ఏంటి అనంటే అహంకారానికి చాలా దూరంగా ఉండాలి. అలాగే షార్ట్ కట్స్ అనేది ఏమాత్రం కూడా తీసుకోరాదు. ఒకవేళ మీరు కానీ అహంకారంలోకి వచ్చి విర్రవీగి మాటకి విలువ లేకుండా ఏ మాట పడితే ఆ మాట నోరు జారారా అనంటే దానికి తగ్గట్టుగా ఫలితం కూడా రానున్న సమయంలో మీరే అనుభవించక తీరదు. కాబట్టి మంచి ఉన్నప్పుడు ఒకేలాగా, చెడు జరుగుతున్నప్పుడు కూడా ఒకేలాగా ఉండటం అనేది చాలా తెలియగలతనం. కాబట్టి ఎప్పుడు కూడా అలాగే ఉండండి. ఇక దీంతో పాటు మీరు చేసుకోవాల్సిన 3 పరిహారాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసుకుంటే మీకు ఒకటి అరా ఉన్న నెగటివిటీ అంటే శుక్రువు ఏదైతే ఉందో అది మీ జీవితంలో మీ గ్రహాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా నెగటివిటీ వస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే శుక్రుడు అనేది అసురులకి అధిపతి కాబట్టి అసురులంటేనే ఎంత అహంకారంతో, ఎంత వ్యసనాలతో, ఎంత నెగటివిటీతో ప్రతి ఒక్కటి చెడు భావంతో కలిగి ఉంటారు. కాబట్టి దాని ప్రభావం కూడా మీ రాశుల్లోకి అలాగే వస్తుంది. కాబట్టి దాన్ని దూరంగా ఉంచటానికి ఆ నెగటివిటీ ఏమాత్రం కూడా సూర్యుడు అలాగే గురువు మీద ప్రభావం చూపించకుండా మంచి జరగటాని కోసం మనం చెప్పే ఈ 3 పరిహారాలని ఖచ్చితంగా మీరు చేసుకోండి. దీన్ని కానీ చేసుకున్నారు అనంటే మీకు ఎంతో మంచి అనేది జరుగుతుంది. ఇక్కడ 2 గ్రహాలు కలిసి శుక్రగ్రహం మీద ఏదైతే ఉందో అది ఆధిత్యం చలాయించుకుంటారు. లేదు అనంటే కేవలం ఒక్క శుక్రుడు కలిసి ఇటు సూర్యుడిని అలాగే గురువుని కలిపి ఎక్కువగా దించి వేస్తారు. అంటే దాన్ని అనగదొక్కే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఏంటా పరిహారాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది సూర్యుడు ఎంటర్ అవుతున్నాడు కాబట్టి సూర్యుడికి సంబంధించింది తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే చాలా సింపుల్ కానీ చాలా ప్రభావం కలిగి ఉన్న ఒక పరిహారం ఏదైతే ఉందో పొద్దున్నే లేచి చక్కగా తలస్నానం లేదంటే మామూలు స్నానం చేసుకొని పొద్దున్నే ఉదయించే సూర్యుడికి మనం ఎప్పుడైతే జలాన్ని అర్పించుకుంటామో ఇంకా ఓం సూర్యాయ దేవాయ నమః అని చెప్పే మంత్రాన్ని జపించుకుంటామో మనకి అంతే మంచి కలుగుతుంది. ఆ సూర్యుడు ఆశీస్సులు మనకి దక్కుతాయి.
మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క నెగటివిటీ పోతుంది. సూర్యుడు తన కాంతితో, తన విర్రజిల్లే మంచి ప్రకాశంతో మన జీవితాన్ని కూడా ప్రకాశిస్తాడు. ఇక దాంతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పొద్దున్నే లేసి మంచిగా స్నానం చేసేసి, మంచి బట్టలని ధరించుకొని చక్కగా సూర్యుడికి జలాన్నైతే అర్పించుకోండి. దీన్ని ఎలా పడితే అలా చేయకుండా, ఎప్పుడు పడితే అప్పుడు చేయకుండా కరెక్ట్‌గా రోజుకొక సమయాన్ని పెట్టుకొని ఆ సమయంలో చేసుకోండి. ఇక దాని తర్వాత మీ గ్రహాల్లోకి ఎంటర్ అవ్వబోతుంది శుక్రుడు కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏదైతే ఉందో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి మీరు తెల్లటి స్వీట్స్‌ని లేదంటే తెల్లటి పదార్థంతో తయారైన స్వీట్‌ని దేవుడికి అర్పించుకోవాలి. ఇక ఓం శుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని వీలైనంత వరకు ఎక్కువగా జపించుకోవాలి. అమ్మవారికి మీరు ఎప్పుడైతే తెల్లటి స్వీట్‌ని అంటే తెల్ల పదార్థం ఉండే తెల్ల రంగు ఉండే స్వీట్స్‌ని అర్పించుకొని ఓం శుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటే మీ శుక్ర బలం ఏదైతే ఉందో దాంట్లో నెగటివిటీ పక్కన పెట్టేసి పాజిటివిటీ ఎనర్జీ అనేది ఎక్కువగా దాంట్లో రేజ్ అనేది అవుతుంది. దానికి బలం ఎక్కువగా చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఫ్రైడే తెల్లటి స్వీట్స్‌తో లక్ష్మీదేవికి మంచిగా మీరు పూజ చేసుకుంటూ అమ్మవారికి ప్రసాదాన్ని అర్పిస్తూ ఓం శుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అనంటే మీలో ఎంతమంది దీన్ని నమ్మకంతో చేస్తారా లేదంటే ఏదో చెప్పారులే అని చెప్పేసి కొట్టి వారేస్తారా అనేది మీ మీద ఆధారపడి ఉంది. చెప్పటం మా బాధ్యత, దాన్ని నమ్మటం నమ్మకపోవటం అనేది మీ ఇష్టం. సో నమ్మకంతో చేసే ప్రతి ఒక్క పని ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మన నమ్మకమే మనల్ని ప్రతి ఒక్క అడుగు ముందుకు వేయటానికి ప్రోత్సహిస్తుంది. మనందరం వినే ఉంటాము, ఎంతోమంది క్యాన్సర్స్ పేషెంట్స్ కూడా కేవలం వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళు బాగైపోతారు, మంచిగా ఉంటుంది అని ఒక పాజిటివిటీ వైబ్ ఏదైతే ఉందో దాని మూలన ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా వాళ్ళకి ఉన్న అతి ఘోరమైన రోగాన్ని కూడా జయించి విజయం కల్లే వచ్చారు. ఎంతో చక్కగా వాళ్ళ హెల్త్ని బాగుపరుచుకున్నారు. సో మనకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అది ఎంత గట్టిగా ఎంత కరెక్ట్గా ఉంటుందో దానికి తగ్గట్టుగా కూడా మన బాడీ మన మైండ్ అనేది పనిచేస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు కమెంట్ బాక్స్లో ఎంతో ప్రేమతో చక్కగా ఓం శని శనేదేవాయ నమః అని చెప్పేసి అక్కడ రాయండి. శనీశ్వరుడిని ఎంత గొప్పగా మీరైతే నమ్ముకుంటారో అంతే ఎక్కువగా మీరు కమెంట్ బాక్స్లో ఓం శనిదేవాయ నమః అని రాస్తే మీకు మరింతగా ఆ శనీశ్వరుడు ఆశీస్సులు కలుగుతాయి. సో ఫ్రెండ్స్, ఇక మూడోది పరిహారం ఏదైతే ఉందో అది గురువుకి సంబంధించింది. సో ప్రతి గురువారం మీరు చేయాల్సిన పని ఏదైతే ఉందో అది యెల్లో కలర్ అంటే పసుపు రంగు బట్టల్ని ధరించటం, అలాగే పసుపు రంగుకి సంబంధించిన స్వీట్స్ని విష్ణుదేవుడికి అర్పించుకోవాలి. ఇక మీకు కుదిరితే చక్కగా విష్ణు సహస్రనామం కూడా పఠించుకోవాలి. ఈ విధంగా కానీ మీరు చేశారు అని అంటే ప్రతి ఒక్క చెడు వైబ్ అనేది ఇట్టే తొలగిపోతుంది. ఇక మీకంతా మంచే జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ లైఫ్ ఎంతో చక్కగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక మంచి రకరకాల ఎంతో అందమైన ఎంతో సువాసన విర్రజిల్లుతూ చక్కగా పూలబాటలాగా మారుతుంది. సో ఫ్రెండ్స్, కుంభరాశి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఈ కొన్ని జాగ్రత్తల్ని పట్టించండి. దాంతోపాటు మేము చెప్పిన ఈ 3 పరిహారాలని ఖచ్చితంగా చేసుకోండి. దీంతో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇక మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ రిలేటివ్స్లో కుంభరాశి వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మీరు కూడా జాగ్రత్త పడండి, వాళ్ళకు కూడా జాగ్రత్త పడమని చెప్పండి. ఇక ఫ్రెండ్స్, మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్స్ బాక్స్లో ఖచ్చితంగా మర్చిపోకుండా ఓం శనీశ్వరాయ నమః అని చెప్పేసి రాయండి. ఆ శనీశ్వరుడు ఆశీస్సులు మీకు ఇట్టే కలుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.